హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఫ్రూట్ సలాడ్. దీనికి కావాల్సింది స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దీనిలోకి ఒక హాఫ్ లీటర్ పాలు పోసుకొని ఆ పాలలో మనము దీనికి తగినంత చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకున్న తర్వాత పాలు అనేది పొంగు వచ్చే వరకు వేడి చేసుకోవాలి. దీనికి మనము వెనీలా కస్టర్డ్ పౌడర్ వాడుతున్నాం కాబట్టి మనం ఏ ఫ్లేవర్ ఇష్టం ఉంటే ఆ ఫ్లేవర్ వాడచ్చు. నేను మాత్రం వెనీలా ఫ్లేవర్ వాడుతున్నా. పాలు అనేది ఇట్లా పొంగు వచ్చే వరకు ఒకసారి పాలు అనేది కలుపుకోవాలి. ఒక హాఫ్ లీటర్ పాలతో చేసుకోవాలి. మనకు ఒక పొంగు వస్తే చక్కెర అనేది మనకు పాలలో కరిగిపోతుంది. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలోకి ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని పెరుగులాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని చిక్కగా పెరుగులాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా స్పూన్తో కలుపుకోవాలి. ఇట్లా మనకు పాలు అనేది పొంగు రాగానే మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ దానిలోకి పోసుకొని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. కలుపుకుంటే మనకు పాలు అనేది చిక్కదనం వస్తాయి. దీనికి మనము ఏ ఫ్రూట్స్ అవసరం ఉంటే ఆ ఫ్రూట్స్ కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేను యాపిల్, బనానా, గోవా 3 కట్ చేసుకున్నాను. చిక్కగా వచ్చే వరకు ఇట్లా పొంగు వచ్చే వరకు చూసుకోవాలి. మనము కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మనము కస్టర్డ్ పౌడర్ వేసినాక ఉండలు కట్టుతాయి. మనం కలుపుతూ ఉంటే మనకు ఉండలు అనేది కట్టవు. ఇట్లా పొంగు అనేది రావాలి. మనకు తయారైంది, సలాడ్ అనేది తయారైపోయింది. ఇప్పుడు దీనిలోకి స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకున్న తర్వాత మనం కడిగేసుకున్న ముక్కలు వేసుకొని ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎంతో టేస్టీ గల ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.